రైట్, కమింగ్ టు యువర్ పర్సనల్ దిస్ థింగ్, మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం మీ తమ్ముడు చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్. అక్కడ మీ శ్రీకాంత్ గౌడ్ మీ పేరు చెప్పుకొని అక్రమాస్తులు సంపాదించడం, కబ్జాలకు పాల్పడటం, ఇలా రకరకాల కారణాల చేతనే మీరు ఓటమి పాలయ్యారు అనేది ఒక వెర్షన్. తప్పమ్మా అది. ఇప్పుడు కబ్జాలు చేస్తే ఇప్పుడు 14 నెలలు అయింది కదా, ఒక్కటన్నా ఇగో ఈ కబ్జా చేసిండు అని చెప్పి రావాలి కదా. కబ్జా చేసిన వాళ్ళందరూ గొడవలు చేయాలి కదా. ఒకవేళ ఇన్ని ఆస్తులు ఉంటే మా తమ్ముని ఆస్తులు బయటపడాలి కదా. ఒక దుర్మార్గంగా పని చేయొద్దు, ఎట్లా ఓడగొట్టాలని ఒక ప్లాన్ అంతే వాళ్ళది. మా ఓటమికి కారణము మా అనుచరులు కానీ మా తమ్ముడు కానీ కాదు. మా ఓటమికి కారణం అక్కడ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 4-5. ఒకటి ప్రధానంగా ఏంటంటే అక్కడ ఎంప్లాయీస్ను బాగా జిల్లా హెడ్ క్వార్టర్ కనుక ఈ 15-20 వేల ఓటు ఎంప్లాయీస్ ఉంటాయి. ఎంప్లాయీస్కి మీకు పిఆర్సీ లేదు, చూసినావా మేము వస్తే ఇస్తామని చెప్పి ఎంప్లాయీస్ని చేయడం. రెండవది ఒక సామాజిక వర్గాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటైనాయి. బీజేపీ అయినా పక్క జరిపి కాంగ్రెస్ కోటేయమని చెప్పిండు. తర్వాత ఆ సామాజిక వర్గంలో మా వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది కొట్లాడినారు. అయినా అత్యధిక శాతం అటు పోవడం. ఎస్టీల దగ్గరకు పోయి మీకు దళిత బంధు రాలేదు అని చెప్పి ఎస్టీలు మొత్తం మలపడం. తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి మైనార్టీలను రెచ్చగొట్టడం. ఎస్సీల దగ్గరకు పోయి ఒక ఊర్లో 5 మందికి మేము దళిత బంధు ఇస్తే, ఇప్పుడు మీ పైన ఎట్లయితే కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేశారో మీరు కూడా వాళ్ళ సోదరులపైన అవే ఆరోపణలు చేస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని వాళ్ళ సోదరులు అక్రమాలు చేస్తున్నారు, అసలు సీఎం ఎవరు అని అంటే కూడా అర్థం కాని పరిస్థితి అని కూడా మీ పార్టీ నేతలు కూడా కామెంట్స్ చేశారు కదా. ఇప్పుడు మేము చేసినవి వాళ్ళ గవర్నమెంట్లో మేము ఏం చేసినాం అనేది వాళ్ళు బహిర్గతం చేయాలి. వెతికిండ్రు, భూతాదం పెట్టి వెతికిండ్రు. శ్రీనివాస్ గౌడు 100 ఎకరాలు 1000 ఎకరాలు కబ్జా చేసిండు అని చెప్పారు కదా, ఒక ఎకరమన్న ఉందా, ఒక గజమన్న ఉందా అని చూసిండ్రు. దౌర్జన్యాలు చేస్తే ఎవడు దౌర్జన్యం చేసినాడు, మరి కంప్లైంట్ ఇచ్చిండా, ఇగో మా వీళ్ళ హాయంలో దౌర్జన్యం చేసి మాకు ఇట్లా చేసిండు, మా ఆస్తులు గుంజుకున్నాడు అని ఎక్కడ లేదు. ఇప్పుడు మీకు కూడా తమ్ముడు అంటే ఇంట్లో తమ్ముడు పని చేయొద్దని. తమ్ముడు పని చేస్తే అన్న లేకపోయినా తమ్ముడు పని చేయొద్దు, ఎవడు పని చేయొద్దని. మా అనుచరుల మీద కూడా అరే ఇట్లా చేస్తాడు మా అనుచరులు, ఎవడు చేయలేదు, ఎవరు చేసుకోరు. ఇవాళ రేపు ఎవడుకుంటాడు, సొంత అన్నదమ్ములు గట్టు పంచాయతీలో కొట్లాడుకుంటారు. కాలువ ఇటు మళ్ళీందంటే ఒక ఇల్లు ఒక 2 ఇంచులు జరిగితే కొట్లాడుకుంటారు. ఎవడు ఆస్తి ఎవడు వదులుతారు చెప్పమ్మా. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు పైన మీ ఆరోపణలు ఏంటి? ఇప్పుడు వారు అన్నదమ్ములు అనేది వాళ్ళ పార్టీలే చెప్తున్నారు, మేము కాదు చెప్పేది. అంటే దమ్ముంటే నిరూపించండి అని కూడా ఛాలెంజ్ చేశారు. మరి వాళ్ళ పార్టీలోనే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే మా కాన్స్టిట్యున్సీలో వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు, మా కాన్స్టిట్యున్సీలో వచ్చి భూముల విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళే చెప్తున్నారు. మాకన్నా ఎక్కువ వాళ్ళే సమావేశాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు, మీరే చూపిస్తున్నారు. మేము చెప్పడం కాదు. మా ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేలు 10 మంది మీటింగ్ పెట్టుకొని ఇట్లా చేస్తున్నారు, ఇక్కడ లేదు సందర్భం. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ మంత్రులే